దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. మరి ప్రకటించిన రీతిగా మరి ఉపవాస ప్రార్థనా కూడికలకు మీ అందరూ వచ్చి ఉన్నారు కనుక దేవుడు మీకున్న అవసరతలు, మీకున్న అక్కర్లు, మీకున్న ఎటువంటి పరిస్థితిని ఎంతటిని కూడా దేవుడు విడిపించి మిమ్మల్ని ఆస్వాదించి మిమ్మల్ని బలపరచును గాక. మరి ఉపవాస కూడికల్లో వాక్యము, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కొద్ది నిమిషాలు నేను వాక్యం చెప్పిన తర్వాత మనందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయను గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము, రెండో దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. రెండో దినవృత్తాంతాల గ్రంథము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును. చదువునానా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. అంటే దేవుని మనస్సు నిత్యము దేవుని యొక్క మందిరం మీద ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా, మరి 3 రోజులు ప్రభా ఉపవాస ప్రార్థనా కూడికలు ప్రభా ప్రతిష్ఠించుకొని ప్రభా అయా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము నాయన. నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చి ఉన్నాము నాయన. నీ మందస్సం యొద్దకు వచ్చి ఉన్నాము నాయన. ఆనాడు నీ పేరు పెట్టబడిన నీ జనులు తాము తగ్గించుకొని ప్రభా అయా నీ మందిరంలోకి వచ్చి ప్రభా నీ తట్టు ప్రభా చేతులెత్తి ప్రార్థించగా ప్రభా అయా కరువైనను, తెగులైనను, హింసైనను, అయా రోగమైనను, ఏదైనను తండ్రి ప్రభా వారిని ప్రభా ఇబ్బంది పెడుతున్న సమయంలో తండ్రి ఆ పరిస్థితి అంతటి నుంచి ప్రభా నీవు వారిని విడిపించిన గొప్ప దేవుడివి నాయన. అయా నీ జనుల తట్టు నీవు తిరిగే దేవుడివి నాయన. అయా ఈ రాత్రికాల సమయంలో మేము తగ్గించుకొని ప్రభా అయా నీ సన్నిధిలోకి వచ్చి ఉంటుండగా ప్రభా మా ప్రార్థనల వైపు మీరు చెవి ఒగ్గండి ప్రభా. అయా మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. మా ప్రార్థనలకు మీరు ప్రతిఫలం దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా మేము ప్రార్థనకు సిద్ధపడుతుండగా ప్రభా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడిన రీతిగా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించిన రీతిగా నీ వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని మీరు నడిపించి ప్రభా అయా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని మేము 100 ఫలించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రెండో దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చదివాము. నా పేరు పెట్టబడిన నా జనులు, దేవుడి పేరు పెట్టబడిన దేవుని జనులు అని అంటే మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన వెలపెట్టి కొనబడిన వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మన సొత్తు కాదు, మన కొరకు వెల ఇచ్చి కొన్నాడు. అపవాది మనల్ని చెరపడితే అపవాది దగ్గర నుంచి మనల్ని వెలపెట్టి యేసు ప్రభువారు తన స్వయ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనము వెలపెట్టి కొనబడిన వారము. దేవుని పరిశుద్ధమైన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము మనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని
తమ్ము తాము తగ్గించుకొని నా తట్టు తిరిగిన ఎడల చెడు మార్గము విడిచిన ఎడల. మొట్టమొదటి నా జనులు అని అంటే దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. మనము దేవుని సొత్తైన జనులము. ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. మనము ఆయన బిడ్డలము. ఎందరైతే క్రీస్తునందు అంగీకరించుదరో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ చెడు మార్గమును విడిచిన ఎడల. కీర్తనలో 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనం. చెడు మార్గము విడిచిన ఎడల. చెడు మార్గము అంటే దేవుడికి ఇష్టమా? చెడు మార్గం అంటే దేవుడికి ఇష్టమా? 5వ కీర్తన 4వ వచనము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనము నీ యొద్ద చోటు లేదు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనముకే ఆయన యొద్ద చోటు లేదు. చెడుతనము అంటే పాప సంబంధమైన కార్యకలాపాలు, దేవుడికి దూరంగా బ్రతికే జీవితము, దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే జీవితము, దేవుణ్ణి దూషించే జీవితము, దేవుణ్ణి అసహించుకునే జీవితము, సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించే జీవితము. చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించుదును. ముందు చెడు మార్గం, మన మార్గం ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకొని అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. 3వ పాయింట్, నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మొదటి యోహానుకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపములో బంధింపబడిపోయి ఉన్నా, పాపంతో జీవిస్తున్నా, పాపంలో మునిగి తేలుతున్న నీ జీవితానికి లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క రక్తము పాప విమోచనని కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచి నా సన్నిధిలోకి వచ్చి మొరపెడితే నేను వారి పాపములు క్షమించి వారి ప్రార్థనల వైపు నీవు చెవియొగ్గుతాను. ఎందుకనంటే ఇది దేవుడు నివసించే స్థలము, దేవుని మహిమ యొక్క ఉన్న స్థలము, దేవుని మందసమున్న స్థలము, దేవుని యొక్క మహిమా మేఘమున్న స్థలము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇక్కడ చేసే ప్రార్థనలో దేవుడు వింటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సహవాసం కలిగి దేవుని సన్నిధిలో కూడి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. వారికి అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు. వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నప్పుడు వారి జీవితాల్లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయం, ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము. కొన్ని పేజీలు ముందుకు తిప్పితే ఉంటుంది. 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి, ఎక్కడ విచారించుటకు మనుషుల యొద్ద కాదంట. అందుకు యెహోషాపాతు భయపడి, ఇతన యోధారాజు యెరూషలేములో పరిపాలన చేస్తున్న ఇజ్రాయేలుకు రాజు, యోధారాజు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించమని
చాటింపగా అంటే మనస్సు నిలుపుకున్నాడు, మనస్సును దృఢపరుచుకున్నాడు. ఏది ఏమైనా సరే నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనే నాకు ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఒక రాజు యోచించాడు. మరి మనం యోచిస్తున్నామా? మనం ఆలోచిస్తున్నామా? మనకి 24 గంటలు పనులు ఉంటానే ఉంటాయి, 365 రోజులు పనులు ఉంటానే ఉంటాయి. రోడ్డు మీద తిరిగే ఉండి కూడా ఎరా బాబు ఏంటి ఎక్కడున్నావంటే నాకు పని ఉంది అందుకే ఉన్నాను అంటాడు. పని ఉండదు ఏముండదు, పని ఉండదు ఏముండదు, పని ఉంది అందుకే ఉన్నాను అంటాడు. ఇక్కడ రాజే తన్ను తాను తగ్గించుకొని, రాజుకు సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య వచ్చిందంటే రాజు పరిపాలన చేయటం ఆరంభించినప్పుడు అక్కడ మనం మొదటి నుంచి చూస్తే గనక ఇక్కడ ఇది అయిన తర్వాత మోయాబీలు, ఆమోనీలు, ఏమోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకు వచ్చారంట. అంటే 3 జనాంగాలు, 3 జాతులు వారు ఒకేసారి మన భారతదేశానికి గనక చూస్తే గనక ఓ పక్కన ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఉండిద్ది, ఓ పక్కన చైనా ఉండిద్ది. ఒకేసారి చైనా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను 3 మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉండిద్ది? మనకంటే బలమైన దేశము చైనా, మనకంటే చిన్న దేశాలు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. ఈ 3 దేశాలు కలిసి ఒక్కసారి భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉండిద్ది? ఇక్కడ యెహోషువపాతుకున్న పరిస్థితి కూడా అలాంటిదే. 3 జాతుల వారు, ఆమోనీయులు, మోయాబీలు, ఏమోనీయులు ఈ ముగ్గురు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు ఈ మోయాబీల్ని, ఆమోనీయుల్ని కూడా వీరిని ఎవరిని హతం చేయొద్దు, వీరు కూడా మన స్నేహితులే, వీరు కూడా మన రక్త సంబంధులే, వీరెవరిని కూడా హతం చేయొద్దు, వారు ఒకవేళ మిమ్మల్ని హతం చేయాలని చూసినా సరే మీరు దాటిపోండి, వారిని ఎవరిని మీరు ఏమనొద్దనని వదిలేసిన పాపానికి వీళ్ళు పగబట్టి వారిని ఎవరిని హతమార్చలా. ఆ జాతులు వారిని, మోయాబీల్ని, అమోనీల్ని ఎవరిని హతమార్చలా. అయినా సరే వాళ్ళ దేశాల్లో ఉండనిచ్చినందుకు వారి మీద పగబట్టి, ఇజ్రాయెల్ మీద పగబట్టి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని వీరు ఎదురు చూసి ఒక్కసారి అదును చూసుకొని యెహోషువపాతు మీదకి దండిస్తూ వస్తుంటే యెహోషువపాతు ఇక్కడ ఉపవాస దినం ప్రకటించుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేయటానికి మనసును నిలుపుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని నీవు కూడా మనస్సు నిలుపుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చావేమో, నీవు చేసే ప్రార్థన ఆయన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 5వ వచనం చదువు నాన్న. 5వ వచనం, యెహోషువపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజముగా కూడి, మనందరం ఇప్పుడు ఏం చేసాం? సమాజంగా కూడి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాముకి నీవు వాగ్దానం ఇచ్చావు, వాగ్దాన దేశంలోకి నీ ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజల్ని నీవు నడిపించావు, అన్ని జనుల రాజ్యాలన్నిటిని ఏలేవాడివి నీవే, నీ ఎదుట ఎంత బలవంతుడు కూడా నిలవలేడు. అయినా సరే మాకు సమస్య వచ్చింది ప్రభువా, మా సమస్య నుంచి విడిపించేవాడు నీవే, మాకున్న ఇబ్బంది నుంచి విడిపించేవాడు నీవే అని తన్ను తాను తగ్గించుకొని అక్కడున్న ప్రజలు కూడా తగ్గించుకున్నారంట. ఒకసారి చూద్దాం, ఒకసారి 12వ వచనం చూడు నాన్న. 12వ వచనం ఒకసారి చదువు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఒకసారి ఆగునానా. ఈ సైన్యముతో 3 జాతులు వారు వస్తున్నారు. మాది చిన్న దేశం, మాది చిన్న సామ్రాజ్యం, మాది చిన్న రాజ్యం. ఒక్కసారే 3 జాతుల వారు మా మీదకి దండెత్తుకొని వస్తున్నారు. వారి మీద యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదు అని అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటే అక్కడ యోధావారు అందరూ చదువు నాన్న. ఇదే వచ్చింది చదువు ఒకసారి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో
యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో కూడా మాకు తోచట్లేదు. ఈ రాత్రికాల సమయంలో ఏం చెయ్యాలో తోచని స్థితిలో నీ వచ్చావేమో. దేవుడే సంయోచితమైన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి నీ సమస్యల నుంచి నీవు ఎలా బయటపడాలో నీకు దేవుడు మార్గం చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినాం. యోధా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఎవరితో నిలబడ్డారంటారు? శిశువులంటే ఎవరో? పిల్లలు. పిల్లలు శిశువులంటే ఎవరో? పిల్లలు. శిశువులని ఎవరు అంటారు? పిల్లలు. చంటి పిల్లల్ని శిశువులు అంటారు. మా మానస నవ్వుతుంది. దేవుడు ఆమెను దర్శించును గాక. ఆమేన్. చిన్న పిల్లలు శిశువులతోనూ భార్యలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిలబడ్డారు? దేవుని యొక్క సన్నిధిలో వారు నిలబడ్డారు. తాము తగ్గించుకున్నారు. ప్రతి ఒక్కరికి పనులుంటానే ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమయం ఉండదు. ఎవరికి సమయం ఉండదు, కానీ సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉపవాస దినాన్ని వారు ప్రకటించుకున్నారు. వారి చుట్టూ సమస్య చుట్టుముట్టింది. 3 జాతులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు శిశువులతో, చిన్న పిల్లలతో కూడా, భార్యలతో, అంటే పని లేదు ఏమీ లేదు, ఇంకా అన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి దేవుని మందిరంలో వారు నిలబడితే, అక్కడ సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తాను. అక్కడ దైవజనుడి మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు దైవజనుడు ప్రవచిస్తున్నాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఒకసారి 15వ వచనం చదువు నాన్న. 15వ వచనం చదువు. యోధా వారులారా, యెరూషలేము కాపలస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. యుద్ధం. వాళ్ళందరూ దండెత్తుపోతుంటే దేవుడు ఏమంటున్నాడు దైవజనుడి ద్వారా? మీరు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీది కాదంటున్నాడు. మరి వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు యుద్ధం? మనుషులు చేయకపోతే ఎవరు చేస్తారు యుద్ధం? నువ్వు కూడా అనుకోవచ్చు, నాకు అప్పు ఉంది, నాకు అనారోగ్య సమస్య ఉంది, నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నా అప్పులు ఎవరు తీరుతారు? నన్ను ఎవరు స్వస్థపరుస్తారు? మందుల మీద మందులు నేను మింగుతున్నాను, డాక్టర్ల చుట్టూ నేను తిరుగుతున్నాను, నా కుటుంబ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ సమస్యల నుంచి నన్ను ఎవడ ఇరిపిస్తారని నీవు అనుకుంటున్నావేమో. నీకు సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నావు గనక నీ ప్రార్థన వృధా పోదిల్లు. శిశువులతోనూ, భార్యలతోనూ, చంటి బిడ్డలతోనూ దేవుని మందిరంలోకి వచ్చి రాజుతో సహా ఉపవాస దినాన్ని ప్రకటించుకొని వారు ప్రార్థన చేస్తుంటేనే వెంటనే దేవుని యొక్క ఆత్మ దైవజనుడి మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు దైవజనుడి నోటిన దేవుడు ప్రవచనాత్మకమైన మాట పెడితే, యూదా వారులారా, యెహోషాపాతు రాజా, యెరూషలేము నివాసులారా, మీరు భయపడవద్దు, జడియవద్దు. యుద్ధము మీది కాదు, యుద్ధము నాది. సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండగా, యుద్ధం చేసేవాడు మీకు తోడుగా ఉండగా మీరు భయపడిన అవసరం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆనాడు యెహోషాపాతుకు తోడుగా ఉండి, యెహోషాపాతుకి, యెరూషలేము కాపురస్తులకి తోడుగా ఉండి ఆనాడు యుద్ధములో జయాన్ని అనుగ్రహించిన దేవుడు నీకున్న సమస్య నుంచి నిన్ను విడిపించడా? నీకున్న ఇబ్బంది నుంచి నిన్ను విడిపించడా? చూద్దాం ఇక్కడ దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యం చేశాడో చూద్దాం. ఒకసారి 17వ వచనం ఒకసారి చదువునానా. ఈ యుద్ధములో
పోట్లాడవలసిన నిమిత్తం లేదు. అంటే మీరు కత్తులు కటారులు పట్టుకొని వారి మీదకి వెళ్లాల్సిన అవసరతే లేదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊరకనే నిలిచి చూడుడి, ఊరకనే నిలిచి చూడుడి, నేను మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధావారులారా, యెరూషలేము వాసులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి, అంటే జస్ట్ అలాగా ఏదో స్టైల్ గా కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్న వాళ్ళగా కత్తిలా పట్టుకొని ఉండండి అంతే చాలు అంటున్నాడు దేవుడు. కత్తిలా పట్టుకొని ఉండండి చాలు అని చెప్పేసి వాళ్ళ ఎదుట ఎవరు నిలబెట్టాడు తెలుసా? వాళ్ళ ఎదుట కోయర్ టీం నిలబెట్టాడు. కోయర్ టీం అని అంటే, కోయర్ టీం అంటే ఎవరో తెలుసా? బాగా పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసే వాళ్ళని కోయర్ టీం అంటారు అన్నమాట. వాళ్ళందరినీ నిలబెట్టి మీరు ఆరాధన చేయండి అని చెప్పేసి అక్కడ ఆ దైవజనుడు ప్రకటించగానే వారందరూ దేవుని స్తుతిస్తున్నారంట. సమయం లేదు గనక నేను త్వరగా ముగిస్తాను. మరి ఒకసారి వివరణాత్మకంగా చూతాను. ఇది ఒక్కసారి 21వ వచనం చదువున్నాను. 21 నుంచి చదువు. మరియు ఒక్కసారి 20 నుంచి చదువు. వారు అంతట వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను మాత్రమే నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొని, అంటే దైవజనుని కూడా నమ్ముకోమని చెబుతున్నాడు. మనుషులు అన్యాయం చేయొచ్చు కానీ నిజంగా యథార్థంగా దైవభక్తి కలిగిన దైవజనుడు ఎవ్వరు కూడా అన్యాయం చేయరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్తలు నమ్ముకొనుడి, ఆయన నమ్ముకొనుడి. చదువునానా. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారని చెప్పాను. చదువునాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను, అది కోయర్ టీం, గాయకుల్ని ఏర్పరిచి వారికి పరిశుద్ధ అలంకారం, అంటే మంచి డ్రెస్ వేసాడనమాట. వారందరికీ ఒకే విధంగా ఉండే పరిశుద్ధ అలంకారంగా, అంటే మంచిగా ఉండే ఒకే డ్రెస్ వేసాడు. అక్కడ వేసి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయడి, వారిని నియమించును. యెహోవా కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మీకు బాధలో, ఇబ్బందుల్లో, కష్టంలో, వేదనలో 136వ కీర్తన చదువుకోండి. 136వ కీర్తన చదువుకోండి. 136వ కీర్తన అక్కడ వచ్చిన రాయబడి, యెహోవా కృప నిరంతరం ఉండును. ఆయన బాషాను రాజును ఓడించును, ఓగోగును ఓడించును, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చును, అద్దరికి ఆయన ప్రజలను నడిపించును. యెహోవా కృప నిరంతరం ఉండునని వీరు పాటలు పాడుతూ ఉంటుంటే ఒకడికొకడు పొడుచుకుని చచ్చిపోయాడంట. ఈ 3 జాతుల వాళ్ళు వచ్చారు కదా. ఈ 3 జాతుల వారు మోయాబీలు, ఆమోనీలు, ఏమోనీలు, 3 జాతుల వారు కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజలు చూస్తూ ఉండగా ఒకడొకడు పొడుచుకుని చనిపోతే వారితో తీసుకొచ్చిన ధనము, వారితో తీసుకొచ్చిన వస్తువులన్నీ వీళ్ళు ఎత్తుకోవటానికి, తీసుకెళ్ళటానికి 3 రోజులు పట్టిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు చేసే కార్యాలు, దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రకటించుకొని నీవు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగితే, నేను పొద్దునుంచి ఉపవాసం ఉన్నానండి, నీరసం వస్తుందండి, ప్రార్థన చేయలేకపోతున్నాను అని అనుకో. ప్రార్థన చెయ్యాలి. ఉపవాసం అనంటే ముందుగా దైవజనులు చెప్పారు, మనం ఉపేక్షించుకొని దేవుని తట్టు తిరగటమే. ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. 3 జాతుల వారు వచ్చినప్పుడు ఇక్కడ యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని మందిరంలో అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ సిద్ధపరిచి ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు శిశువులతో సహా, భార్యలు, చంటి పిల్లలు, పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలో సమాజముగా కూడి దేవుని మందిరంలో ప్రార్థిస్తుంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి
వారి మీదకి వచ్చిన సైన్యము వారంతటికి వారే చనిపోయేలాగా దేవుడు చేసి వారు తెచ్చిన ధనాన్ని, సొమ్ముని, వస్తువులంతటినీ వీరు సొంతం చేసేసాడు. వీరు వాటిని కూర్చుకొని తీసుకెళ్ళటానికి 3 రోజులు పట్టిందంట. ఒక్క వచనం చూసుకొని ఇంక ముగి ప్రార్థనలోకి మనం వెళ్దాం. 25వ వచనం చదువు నాన్న. 25వ వచనం చదువు. యెహోషువపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, నగలు, వస్తువులు అన్నీ ఉన్నాయంట. చదువునానా. కనబడెను. తామకిష్టం వచ్చినంత మట్టుకు తీసుకొని, అంటే వాళ్ళు తీసుకెళ్ళలేనంత బరువు కూడా మొయ్యలేకపోతున్నారంట. వాళ్ళని మొయ్యలేకపోలేనంత బరువు కూడా పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారంట. చదువునానా. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున వాని కూర్చుటకు 3 దినాలు పట్టిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎన్ని దినాలు ప్రకటించుకున్న ఉపవాస ప్రార్థనలో? 3 దినాలు. ఈ 3 దినాల్లో ఏవైతే మొండి సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఈ సమస్య నా జీవితంలో నుంచి అసలు పోవట్లేదు, ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఉందని నువ్వు బాధపడుతున్నావేమో, యేసు సర్వశక్తి గల నామంలో అటువంటి మొండి సమస్యలన్నీ యేసు నామంలో, నజరేడైన యేసు నామంలో ఇప్పుడే అవి నీ వద్ద నుండి పోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నావు గనక, నీవు దేవుని సన్నిధిలో ఉండి మొరపెడుతున్నావు గనక వీరు కొల్ల సొమ్ము కూర్చుకొని తీసుకెళ్ళటానికి 3 దినాలు పట్టిందంట. ఈ 3 దినాలు జరగబోయే ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం అలాగే మోకరిద్దాం, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా.